I would like to ask a question to you, ma'am. What are you studying? Ma'am. Oh, MPC. Okay. I used to get so scared MPC ante. Maths ante assalu ishtam undedi kaadu lekkala. That's why I took BA History. Easy kada. And of course there were two more subjects attached to history. It was political science and economics. And that used to be lunch tarvata undedi aa rendu periods. నేనేం చేసేదంటే బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోయేదాన్ని లంచ్ అప్పుడు. ఐ లవ్ హిస్టరీ. అది భోంచేసి వెనక బెంచ్లో కూర్చొని శుభ్రంగా అప్పుడప్పుడు ఒక కునుకు తీసేదాన్ని. ఐ హేట్ బోత్ ద సబ్జెక్ట్స్, దే సో బోరింగ్. అండ్ చంద్రబాబు నాయుడు గారు వాజ్ డూయింగ్ హిస్ పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ when I got married to him. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన పిహెచ్డి ఎకనామిక్స్ చేస్తూ ఉన్నారు. సో ఐ వాజ్ థింకింగ్ హీ వాజ్ డూయింగ్ సచ్ అ బోరింగ్ సబ్జెక్ట్ అనుకున్నాను పిహెచ్డి. Ma'am, I would like to ask a question to you. Sure. Ma'am, we know that how busy you are. When there is a free time, do you ever try cooking? Cooking? Yeah, నేను బిఫోర్ బికమింగ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ నాకు అప్పుడు కుక్స్ వంటాళ్ళు ఎవరూ లేరమ్మా. ఐ యూస్ టు ఓన్లీ కుక్. నేనే కుక్ చేసేదాన్ని, నేనే డ్రైవింగ్ చేసుకెళ్ళేదాన్ని. మా ఆయనకి చాలా డబ్బులు సేవ్ చేశాను. Ma'am, సో ఐ వాజ్ అ వెరీ గుడ్ కుక్. 20-30 మంది 40 మందికి కూడా నేను వంట చేసి పెట్టేదాన్ని ఇంట్లో. Who in the family is best critic of your cooking and who is the foodie in your family, ma'am? Foodie? It's both is Lokesh. నేను వంట వండేటప్పుడు ఫ్రెండ్స్తో చెప్పేవాడు, టిఫిన్ చేసి అన్నీ చేసి లంచ్ ప్యాక్ చేసి బాక్స్ ఇచ్చి దించి ఎంత కష్టపడినా ఎవరన్నా మీ అమ్మ ఏం బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావంటే మా అమ్మ ఏం చేయదు బ్రేక్ఫాస్ట్, ఒట్టి బ్రెడ్ పెడుతుంది అనేవాడు. నా మానం తీసేవాడు. లంచ్ ఏమో ఏమి ఇవ్వదు, షీ జస్ట్ గివ్స్ రసం అన్నం అనేవాడు. సో ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. అండ్ హీ లవ్స్ ఫుడ్. అతనికి బర్గర్స్ ఇవన్నీ చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను ఇప్పటికీ మర్చిపోను. అతనితో మేము అందరం చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటాము. ఆ సోఫాల కింద బెడ్ కింద నేను తిడతానని బాయ్స్తో తెప్పించేసుకుని ఫ్రెండ్స్తో తెప్పించుకునేవాడు అనుకుంటా. తినేసి బాక్సులు కింద ఉండేది. ఆ క్లీనింగ్ చేసేటప్పుడు బాక్సులు అన్నీ బయటపడేది. సో హీ లవ్స్ ఫుడ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అమ్మా. మేడం గారు నమస్తే. మేడం నమస్తే అమ్మా. మీరు రాకముందు కొంతసేపు మాట్లాడాం పిల్లలతో. వాళ్ళల్లో నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు ఇక్కడ. దే డిపెండ్ ఆన్ ద స్కాలర్షిప్. యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళని పైకి తీసుకురావడానికి మీ యొక్క సజెషన్స్, అడ్వైజెస్ కావాలి మేడం. యా, మీ అందరికీ తెలుసు అండి, సర్టన్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అండ్ మా ట్రస్ట్ నుంచి కూడా జస్ట్ ఎగ్జామ్ పెడుతున్నాం. ఇట్స్ అ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఫర్ ద డిగ్రీ చేరిన పిల్లలకి అందరికీ ఇవ్వండి. ఇట్స్ జస్ట్ ఫుల్ హ్యాండ్ఫుల్ ఆఫ్ 10 or 20 ఉంటారు, వాళ్ళకి ఇస్తాం మేము. సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్. ఇదంతా స్కాలర్షిప్స్ రావాలంటే కూడా you have to work very hard. Don't think everything the government will have to support. ఆలోచన అనేది మీరు తీసేసి మీరు ఎట్లా చేయగలరు. ఓకే, ది స్కాలర్షిప్ ఈజ్ అవైలబుల్. ఓకే, ద గవర్నమెంట్ ఈజ్ గివింగ్, హౌ టు గో అండ్ గెట్ ఇట్. మనం ఎట్లా కష్టపడి ఆ స్కాలర్షిప్ తెచ్చుకోవాలి అనేది మీ అందరిలోనూ ఉండాలి. అది నేను కోరుతున్నాను. Good morning, ma'am. Very good morning. Myself, B. Ragini from IRM College, studying second CEC, ma'am. నా క్వశ్చన్ వచ్చి, ఈ మధ్య మీరు హాలిడేకి వెళ్ళినప్పుడు సార్ మీకోసం ఏదైనా గిఫ్ట్ కొన్నారా? ఆయన ఎప్పుడూ ఒక గిఫ్ట్ కొనరు. మొన్నే మీకు చూసుంటారు సోషల్ మీడియాలో ఒక చీర తీసుకొచ్చారు. అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ వాజ్ హారబుల్. సో నేను డిసైడ్, అందుకే ఆయనతో చెప్పా ఇంకొకసారి షాపింగే చేయొద్దని. తర్వాత ఒక్కసారమ్మా నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఏదో డైమండ్ రింగ్ ఇచ్చారు. ఏదో ఐ థింక్ ఇట్ వాజ్ ద 25th యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీకి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ డైమండ్ రింగ్ ఇచ్చారు. సో నేను ఎప్పుడు మా ఆయన్ని నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. బికాజ్ ఐ వాజ్ హ్యాపీ. ఐఎమ్ వెరీ కంటెంట్ పర్సన్. నాకు ఉండేది చాలు. నాకేమీ అది కావాలి ఇది కావాలనేది నాకు ఎప్పుడు ఉండదు. అట్లానే నేను ఒకసారి
ఏంటి మన యానివర్సరీ వస్తుంది, నా ఫ్రెండ్ వాళ్ళు ఆయన డైమండ్ రింగ్ కొన్నారు, మీరు ఒక్క రింగ్ అన్నా ఏదన్నా కొనివ్వచ్చు కదా అని అన్నాను. ఈ సెడ్ నువ్వే డైమండ్, నీకు ఒక డైమండ్ రింగ్. సో ఈ మగవాళ్ళని ఏది అడగొద్దు, అడిగామంటే ఇటు అటు అటు ఇటు వేసేసి మన నోరు ముంచేస్తారు. సో నేనేం చేయాలో ఏం చేయలేక ఐ జస్ట్ సెడ్ ఓకే ఇనఫ్ ఆఫ్ యువర్ క్రేజీ ఆన్సర్ టు మై క్వశ్చన్ అని వదిలేశాను ఆయన్ని. దట్స్ ఇట్. We are very pleased to have you here, ma'am. నో ఐఎమ్ వెరీ, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎస్పెషలీ టు మీట్ ఆల్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఐ రిమెంబర్ మై కాలేజ్ డేస్, స్కూల్ డేస్ ఐ డెంట్ ఎంజాయ్ మచ్, బట్ మై కాలేజ్ డేస్ వర్ ద బెస్ట్ days in my life. I really did what all I shouldn't do, I did it off. I used to bunk college, go to movies, అన్నీ చేసేదాన్ని. అది మా అమ్మ నాన్నకి తెలిసేది కాదు, వాళ్ళు అనుకునేవారు నేను చాలా మంచిదాన్ని అనుకునేవారు. ఎనీథింగ్ ఎల్స్? కెన్ ఐ లీవ్? Good morning, ma'am. I am Gayatri.